విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఇలాంటి బజార్ సరుకుని ఇంటికి రానివ్వడంలో నీ ఉద్దేశం ఏంటి దీపక్? నాకు చెల్లెలుందట, దానికి పెళ్లి కుదిరిందట, దానికి నేను అటెండ్ అవ్వాలట. పిలవడానికి ఈవిడ గారు వచ్చారట. నీ పెళ్లి గురించి నాతో మాట్లాడడానికి రాని మనిషి ఇప్పుడెందుకు వచ్చినట్టు? ఏ కూతురి మీద ఉన్నంత ప్రేమ కొడుకు మీద లేదా? అవునులే, ఆడపిల్ల కదా, ఎవడికో ఒకడికిచ్చి కట్టబెడితే వెళ్ళిపోతుంది. ఎంచక్క ఆస్తిని అనుభవిస్తూ అధికారం చలాయించొచ్చు. కొడుకు విషయం అలా కాదు కదా, ఇంట్లోనే ఉంటాడు, పెత్తనం చలాయిస్తాడు. అందుకే దీపక్ ని తన ఇంటికి కాకుండా చేశావు. ఎవరికి తెలియదనుకుంటున్నావు నీ నాటకాలు? అర్థం లేకుండా మాట్లాడకు రోజీ. ఆడ పుట్టక పుట్టగానే సరికాదు, జీవితంలో ఒక్కసారైనా ఆడదానికి ఆలోచించు. షటప్! ఆవిడ హద్దులు మీరు మాట్లాడుతోంది. ఇది రోజీ గారిల్లని, ఈ ఇంటికో స్టేటస్ ఉందని, ఈ ఇంటికొచ్చే వాళ్ళకు కూడా ఒక స్టేటస్ ఉండాలని ఎక్కువ తక్కువ మాట్లాడితే మెడబెట్టి బయటికి గంటిస్తారని చెప్పు. చెప్పేది వినిపిస్తోందా? రోజీ, రోజీ గారు, రోజీ, నీకు అల్లుడుగా, నీ కూతురికి భర్తగా, నాకు కొడుగ్గా కాకముందే దీపకు దీప్తి కన్నయ్య, ఓ కన్నగా చెల్లెల పట్ల తను నెరవేర్చాల్సిన బాధ్యతలు కొన్నున్నాయి. కనీసం వాటినైనా నువ్వు గుర్తు చేయి. మాటి మాటికి నా చేత అవమానాలు పాలు కావడం నీకు సరదాగా ఉందేమో గాని నాకు పరమ అసహ్యంగా ఉంది. అంతకు రెండింతలు నీ మీద అసహ్యంగా ఉన్నా నేను నీ దగ్గరికి వచ్చాను అంటే పరిస్థితిని అర్థం చేసుకో. అర్థం చేసుకుని అవతలకి వెళ్లాల్సిందనివి నువ్వు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏడి దీపక్? దీపక్ అనబడే నీ ముద్దుల కొడుకు ఎక్కడా? దీప్తికి పెళ్లి కుదిరింది బాబు అని చెప్పగానే ఆనందంతో పొంగిపోయి చెల్లాయి పెళ్లి కూతురు ఆయనే అంటూ డాన్స్ చేశాడా? చేసే ఉంటాడు. ఎందుకంటే చెల్లెలంటే అతనికి పంచప్రాణాలు కదా, నీ మాటంటే వేదవాక్ కదా. ఏడమ్మా దీపక్, సిగ్గుతో బిక్క చచ్చిపోయి లోపలికి రానని బయట ఆగిపోయాడా? పిలు, లోపలికి రమ్మని పిలు. వద్దు వద్దు అనే కొద్దీ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అసలు?
మాట్లాడవే. ఎందుకమ్మా ఏడుస్తావు? నీకోసం నువ్వు ఏడిస్తే అర్థం ఉంది. పోనీ నిన్ను ప్రేమించే వాళ్ళ కోసం అవమానాలు సహించిన అర్థం ఉంది. నిన్ను బాధ పెట్టి నిన్నే అవమానించాలనుకునే వాళ్ళ కోసం ఎందుకమ్మా విలువైన నీ కన్నీళ్లను ఖర్చు చేస్తావు? వాడు నీ కొడుకే అయ్యుంటే సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు అనేవి వాళ్ళలో ఏమాత్రమైనా మిగిలుంటే నువ్వు రాల్చిన ఒక కన్నీటి బొట్టుకు వాడి జీవితాంతం కట్టుబడి ఉండేవాడమ్మా. వద్దమ్మా, నువ్వేడవద్దు. నువ్వేడిస్తే నేను చూడలేనమ్మా. నేను నీకు అమ్మనైనా ఈ భూమి మీద నావాడు అని రేపు నువ్వు చెప్పుకోగలిగేది దీపక్ ఒక్కడేనమ్మా. తనకి నా మీదే కదా కోపం. నన్ను 4 మాటలన్నా నీ మీద ప్రేమతోనైనా నీ పెళ్లికి వస్తాడేమోనని ఊహించాను. నీ అన్నయ్య హోదాలో దీపక్ నిల్చోనుంటే ఆ పెళ్లి పందిరికే నిండుతను వస్తుందని ఆశపడ్డాను. నా అన్నయ్య నా పెళ్లికి వచ్చి ఆశీర్వదిస్తే నాకు మాత్రం సంతోషం కాదా అమ్మా? వీడు మా అన్నయ్యని 10 మందికి గర్వంగా చెప్పుకోవాలని మనసులో నాకు మాత్రం ఉండదనుకుంటున్నావా? ఏ రోజైతే మన మాట కాదని వాడు భార్గవిని పెళ్లి చేసుకున్నాడో ఆ రోజే తను వాళ్ళ మనిషి అయిపోయాడమ్మా. ఏనాడు వాణ్ణి చిన్న మాట నెరగని నేను నానా మాటలన్నాను. ఎందుకు? కనీసం నా బాధ చూసేనా వాడు మనసు మారుతుందని. వాడి మనసే కాదమ్మా, మనిషే పూర్తిగా మారిపోయాడు. ఎవరొచ్చినా రాకపోయినా మీ నాన్నగారి తోడు నీకెప్పుడు ఉంటుందమ్మా. ఆయన ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి. నేను రెడీ మమ్మీ. మమ్మీ, బేజా. మేడం. ఎస్ మేడం. మమ్మీ ఎక్కడా? మమ్మీ వస్తున్నాను బేబీ. ప్రతిసారి నేను లేట్ అవుతున్నాను త్వరగా తయారైతే ఇవాళ నువ్వు లేట్ అన్నమాట. వెళ్ళేది క్లబ్ ఫంక్షన్ కి కదా, పద. దీపక్ ని కూడా తీసుకెళ్తే బాగుంటుందేమో. పెళ్లికెళ్తూ పిల్లిని చంకనెట్టుకుపోయారంట వెనకటికెవరో. చిన్నమ్మ గారు మాట్లాడేది పిల్లుల గురించి కాదమ్మా, అల్లుడు గురించి. ఉమ్, ఆ మన వెంట అతనెందుకు దిష్టి బొమ్మలాగా ఇంట్లోనే పడుంటాడు. పద. మేజర్, ఆ. అల్లుడు గారు ఇంట్లోనే ఉంటారు. తనేదైనా అడిగితే తీసుకెళ్ళివ్వు. అలాగే మేడం, తమరు చెప్పాక. ఆ, పాపం దీపక్ ఫీల్ అవుతాడేమో. అయితే కానీ ఇప్పుడేమిటట నష్టం? అందరూ వచ్చి మన కోసం వెయిట్ చేస్తున్నారని క్లబ్ సెక్రటరీ ఇప్పటికి 6 సార్లు ఫోన్ చేసింది. పద పద. పంచా లాల్చీలతో అడిగితే ఒకళ్ళు పెదరాయుడు, ఇంకొకళ్ళు చిన్నరాయుడు. ఏమిటో. భార్గవి, బాబు నేను మేజర్ని. ఆ, పెద్ద మేడం చిన్న మేడం ఇప్పుడే బయటికి వెళ్ళారు బాబు. బయటికంటే ఎక్కడికి వెళ్ళారు? ఏదో క్లబ్ ఫంక్షన్ ఉందని. నన్ను రమ్మందే భార్గవి. ఛాన్స్ మిస్ అయ్యారు బాబు. రమ్మనగానే ఒక్క గెంతు గెంతి రాకెట్లా దూసుకుపోయి కారు ముందు సీట్లోనో వెనక సీట్లోనో, కాదు కూడదంటే డిక్కీలోనో సెటిల్ అయి ఉండాల్సింది. తమరేమో ఇంట్లోనే ఉండిపోయారే. ఏ ఆ మాత్రం వెయిట్ చేయలేకపోయారా? వెయిట్ చేయలేక కాదు బాబు, వెయిట్ లేక. ఏంటి? అదే, ముగ్గురు ఎక్కితే కారుకు వెయిట్ ఎక్కువ అవుతుంది అనుకున్నారేమో. ఇద్దరే వెళ్ళారు. తమరిని ఎంచక్క హాయిగా ఇంట్లోనే ఉండమన్నారు. మీరేమన్నా అడిగితే ఏమన్నారు? ఏమిమంటారు? ఏమక్కర్లేదు, వెళ్ళు. ఈ కోపం ఏదో ఆళ్లమే చూపిస్తే నీ బ్రతుకు ఎప్పుడో బాగుపడి ఉండేది నాయన. తమరు అమెరికాలో చదువుకుని వచ్చారు కదా, అక్కడ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా బాబు? ఇలాంటి వాళ్ళు అంటే? అదే, ఇంట్లోనే ఉంచేసి వీధిని పడే అత్త భార్య ఉంటే ఇలాంటి వాళ్ళు ఇంగ్లీష్లో ఏమంటారో కొంచెం చెప్పండి బాబు. ఎందుకు? ఆహా, మీ అందరికన్నా వయసులో పెద్దవాణ్ణి కదా, మీరు చెప్పే పేరుతో పిలిచి రేపు టిఫిన్లో మినపట్లు బొబ్బట్లతో పాటు 4 చీవాట్లు కూడా పెడదామని. యువర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్స్. అంతేనా? కరెక్టే.
పెళ్లి చాలా గ్రాండ్ గా జరిపించారు మీ మేడం. మ్మ్. వచ్చిన వాళ్ళంతా పెళ్లి ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోవడం గమనించాను నేను. ఏ మీరాశ్చర్యపోలేదా? నన్ను ఆశ్చర్యపరిచిన అంశం వేరే ఉందిలే. ఏమిటో అది? చివరి నిమిషం వరకు లక్ష్మీదేవి గారు దీపక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కన్న కొడుకు కాకపోయినా తన మాట కాదని వెళ్ళిపోయినా ఇంకా అతనంటే తనకెంత ప్రేమ. మేడం చూస్తే నాకు ఆ విషయం బాగా అర్థమైందండి. స్వయంగా కంటేనే బిడ్డలనుకోవాల్సిన పని లేదు. కనకపోయినా బిడ్డల్ని సంపాదించుకోవచ్చు. మనకి పిల్లలు లేరని బాధపడాల్సిన అవసరం లేదండి. కరెక్టే మాలతి, కానీ మనకే పిల్లలుండి వాళ్ళు దీపక్లా బిహేవ్ చేస్తే మనం తట్టుకోగలమా? దానికన్నా పిల్లలు లేకపోవడమే నయం కాదు. లక్ష్మీదేవి గారితో పోల్చుకుంటే తనకన్నా మనం ఎన్నో రెట్లు అదృష్టవంతులం మాలతి. గుడ్ అవుట్ ఆఫ్ బ్యాడ్ ఫార్ములా అన్నమాట. నువ్వేదైనా అనుకో. బిడ్డలనే వాళ్ళు ఏ కారణం చేతనైనా దూరం అయితే వాళ్ళు తిరిగి దగ్గరవుతారని ఎదురు చూడటంలో ఆనందం లేదంటారా? అంటే లక్ష్మీదేవి గారు ఆనందంగానే దీపక్ కోసం ఎదురు చూశారంటావా? కాదంటారా? నో. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పలకరిస్తూనే తన అమ్మ అని పలకరించే దీపక్ కోసం వెతికారు. మీరెవరూ గమనించలేదు. దీపక్ ఇక రాడు అని తేల్చుకున్నాక ఆడిటోరియం పక్కన ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. ఆ సంగతి మీకెవరికీ తెలీదు, నాకు తెలుసు. దాన్ని కూడా ఆనందం అని అనుకోమంటావా? నో, అన్యాయం మాలతి. ఇన్నాళ్ళు లక్ష్మీదేవి అంటే ఒకలా ఊహించుకున్నాను. ఇప్పుడు నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను. ఆమె నా ఐడియల్ షీ. నాలాంటి వాళ్లకు ఎంతమందికో గుండె ధైర్యాన్ని ఇవ్వగలిగిన మనిషి. ఆమెను మళ్ళీ సంతోషంగా చూసే రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఎన్నయింటాయి పచార్లు? ఓ 1000 అయింటాయా? నువ్వు ఇలా అడుగుతావని ముందే ఊహిస్తే లెక్క పెట్టుండేవాణ్ణి. లెక్కలు బాగా వచ్చనమాట. అవే వచ్చుంటే నా టైం మరోలా గడిచుండేది. నీకు తెలిస్తే చెప్పు, ఆకాశంలో చుక్కల్ని ఎలా లెక్క పెట్టొచ్చు? ఇంకా నయం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే పద్ధతి అడగలేదు. ఇంట్లో ఒక్కడే బోర్ కొట్టి చస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? ఇంట్లో బోర్ కొడితే బయటికెళ్ళు. బయటికి వెళ్ళాలంటే కారులోనే వెళ్ళాలంటారు నువ్వు ఆంటీ. తీరా వెళ్దామంటే కార్ అవైలబిలిటీ ఉండదు. పోనీ మీరైనా ఎక్కడికైనా తీసుకెళ్తారా అంటే అది లేదు. అమ్మా కూతుళ్ళు మూడో కంటికి తెలియకుండా చెక్కేస్తారు. ఇంట్లో ఒక్కడే కూర్చొని బోర్ కొడుతుంది. భార్గవి, నేను బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్నాను. అయితే ఇప్పుడేమంటావు? ఆంటీ ఉన్నారా? లేరు, ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. దేనికి? నేను ఆఫీస్కి వస్తానని, బిజినెస్లో తనకు సాయంగా ఉంటానని చెప్తాను. వద్దొద్దు, నువ్వు అడగడం బావుండదు. సమయం సందర్భం చూసి మమ్మీతో నేనే మాట్లాడతాను. నువ్వేం వరి అవ్వకు. పచార్లాపి కూర్చో, బట్టలు మార్చుకుని ఇప్పుడే వస్తాను. చెప్పండి. ప్రత్యేకించి పనేమీ లేదు మేడం. జస్ట్ క్యాజువల్గా మిమ్మల్ని ఒకసారి కలిసి వెళదామని వచ్చాను. ఇలా అడగచ్చో లేదో కూడా తెలియదు నాకు. తండ్రి లాంటి వాడిని అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఇవాళ పొద్దుటి నుంచి మీరు అదోలా ఫీల్ అవుతున్నారు. అదోలా అంటే? మీలో ఎప్పుడూ కనిపించే హుషారు లేదు, దిగులుగా ఉన్నారు. దేని గురించో బాగా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఇది నా ఒక్కడ అబ్జర్వేషన్ కాదు మేడం, మన మాలతీ రాజు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. మీ అబ్జర్వేషన్ కరెక్టే రంగనాథం గారు. దీపక్ వస్తే తనకి ఈ ఆఫీసుని, ఆస్తి బాధ్యతల్ని అప్పగించి నేను రెస్ట్ తీసుకుందామనుకున్నాను. వీటన్నిటినీ కాదని ఎగిరిపోయాడు. ఎన్నేళ్లు కష్టపడి తప్పులు పడి ఇవన్నీ ఎందుకు చేశాను? పిల్లల కోసం కదూ. తనకివేవీ అక్కర్లేదని వెళ్ళిపోయాక నేను పాకులాడేది దేనికోసమని అనిపిస్తుంది. మనసంతా శూన్యంగా మారిపోయి ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. వాటి బారి నుంచి తప్పించుకోవడం నా వల్ల కావడం లేదండి. కేవలం పిల్లల క్షేమాన్ని మాత్రమే మీరు కోరుకుని ఉంటే మీలో వేరొక లక్ష్మీదేవిని చూసి ఉండేది ఈ ప్రపంచం. కంపెనీ బాధ్యతలను చేపట్టే ముందు మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు దృష్టిలో ఉంచుకున్నారు. వందలాది కార్మికుల శ్రేయస్సును లెక్కలోకి తీసుకున్నారు.
అసాధ్యాలనుకున్న వాటిని ఎన్నింటినో సుసాధ్యాలు చేశారు. మీరు దీప్తి దీపక్లు మాత్రమే కాదు మేడం, ఈ కంపెనీలో ఉన్న వారందరినీ బిడ్డల్లా చూశారు, చూస్తున్నారు. దీపక్ విషయానికొస్తే తనేం పసిపిల్లవాడేం కాదు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టదని నాకు అనిపిస్తోంది. మీరు నిశ్చింతగా ఉండండి. మా లక్ష్మీదేవి గారిని మేము చూడాలనుకుంటుంది అచ్చం ఇలాగే. వెళ్ళొస్తాను. భార్గవి, ఉమ్, ఆంటీ ఇవాళ లీజర్గానే ఉన్నట్టున్నారు. ఉంటే నా విషయం మాట్లాడతానన్నావుగా? నీ విషయమా? అదే, నేను బిజినెస్లోకి ఎంటర్ కావడం గురించి. ఓ, ఆ మాట కాస్త ఆంటీ చెవిన పడేస్తే. దానికింత రహస్యంగా చెవులో చెప్పడం దేనికి? చలో మాట్లాడదాం. ఉమ్. చూడు, ఉమ్. నేను కదిపే వరకు నువ్వేమీ మాట్లాడొద్దు. అలాగే, పద. బ్యూటిఫుల్ నంబర్. నేనే మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను బేబీ. ఇంతలో మీరే వచ్చారు. దేని గురించి మమ్మీ? బిజినెస్ గురించి మాట్లాడదామని. ఎందుకంత ఆశ్చర్యం? మేము మీతో ఆ విషయం మాట్లాడదామనే. ఇవాళ కాకపోతే రేపైనా బిజినెస్ లోకి రాక తప్పదు. కాబట్టి ఇప్పటి నుంచి దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా. అవును మమ్మీ, తన ఇంట్లో బోర్ ఫీల్ అవుతున్నాడు. దాందే ఉంది, కొన్నాళ్లు భరిస్తే అదే అలవాటైపోతుంది.